ఏం తక్కువ చేసిండురా మనకు రాజన్న కొడుకు. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు. ఏమి తక్కువ చేసినాడని ఈ విగ్రహం మాదిరి తలకాయ తీసేచ్చే మనం ఇప్పుడు ఏం మాట్లాడాలా, ఏమి చెప్పాలా, ఏంది ఇది? ముందుగానే ఎలక్షన్లలో ఏదో అన్న దిశానిర్దేశం చేసినాడు. మొన్న ఎక్కడ చూసినా అదే కనపడుతుంది. ఎక్కడ చూసినా నంద్యాల విగ్రహం ఘటనలో ట్విస్ట్ అంట, నిందితుడు మన పార్టీ ఓడేనంట, శిల్పా రవి అనుచరుడి గోతకం అంట. ఓయమ్మా, ఇది కాదు విగ్రహాన్ని పెరిగి మనకి ఏమి తక్కువ చేశాడు రాజన్న కొడుకు ఏమి తక్కువ చేసినాడు. ఏమి తక్కువ చేసినాడని విగ్రహం మీద ఉండే తలహాయిని తీసేసినారు. ఓడు మన పార్టీ ఓడే, ఇంక ఏమేమో చెప్తారు. ఇంకా ఆ పార్టీ ఓడిగిని ఈ పార్టీ. సరే, మనం కూడా ఒకసారి డగలు పెడదాం. ఏం చేద్దాం? స్టార్ట్ చేయరా? నమస్కారం ప్రజలారా. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మరి దేనికి అంత మార్పు చెంది మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీద తలకాయను మాత్రం తీసి పక్కన ఎందుకు పెట్టినాడు, ఏంది కథ, ఏందనేది మనం ఒకసారి, సరే మనకు అన్నకున్నంత విషయ పరిజ్ఞానం లేకపోయినా, మనకు అన్నకున్నంత మేధాశక్తి మనకు లేకపోయినా, మనకు అన్నకున్నంతవంటి తెలివితేటలు మనకు లేకపోయినా, అన్న తీసుకునేటువంటి ట్రీట్మెంట్ మనం తీసుకున్నప్పటికీ కూడా మనకుండేటువంటి విషయ పరిజ్ఞానం, మనకుండేటువంటి తెలివితేటలతో మనం కూడా ఒక వీడియోని విశ్లేషణ చేయాలి. ఎందుకంటే ఏమి తక్కువ చేసిండురా మనకు రాజన్న బిడ్డ అని మనం గతంలో ఎన్నికల క్రమంలో ఒక పాటను కూడా రాయించుకున్నాం. మరి ఆ పాట కూడా ఇతను బాగా డ్యాన్స్ చేసేట్టుగా కూడా తెలుస్తుంది. మరి అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఇతనికి మతిస్థిమితం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి మతిస్థిమితం లేనోడు మరి గత 4 రోజుల క్రితం చాంద్ బాషా కాడికి పోయి మంచి మటన్ బిర్యానీ కావాలని చెప్పి తిన్నాడంట. మరి మతిస్థిమితం లేనోడు మరి మటన్ బిర్యానీ ఎట్ట తిన్నాడు ఏమంటే నన్ను అడగొద్దు. మరి అదేవిధంగా చూసుకుంటే ఇంత మార్పు దేనికి చెందాల్సి వచ్చింది అని మనం కూడా విశ్లేషణ చేస్తే, మరి ఇటీవల పోయిన వారం 10 రోజుల కిందట, ఒక 10 రోజుల నుంచి కూడా మన తాతగారి రాజారెడ్డి గారి రాజకీయ నేపథ్యం, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి రాజకీయ నేపథ్యం, మన అన్న గురించి ఏ విధంగా, మరి మన అన్న ఏ విధంగా ఈ స్థాయికి ఎదగడానికి గల కారణం, అసలు రాజకీయం పుట్టింది ఎక్కడి నుంచి, అసలు వీళ్ళు సింహాద్రిపురం మండలంలో నుంచి గ్రామ బహిష్కరణ చేసిన తరువాత ఏ విధంగా వీళ్ళు అంచెలంచెలుగా ఎదిగినారని ఒక పక్కన ఆయన బీటెక్ రవి గారు చెప్పినారు. మరో పక్కన ఆయన పేర్ల పార్థసారథి రెడ్డి కూడా రాష్ట్ర ప్రజానికానికి మన కుటుంబం యొక్క రాజకీయ అరంగేట్రం ఎట్లా జరిగింది, రాజకీయాలు ఏ విధంగా చేసినాం, ఏ విధంగా ప్లాన్లు ఉన్నాయి, అసలు మనకు తిండికి తికానా లేని దగ్గర నుంచి మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మరి మనం ఎట్లా పడగలెత్తినామని కూడా మరి అన్ని రకాలుగా వివరిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే బ్రహ్మాండంగా మరి మన అనుచరుడే, మన సంబంధించినటువంటి శిల్ప వాళ్ళ అనుచరుడిగానే మనకు తెలుస్తూ ఉన్నది. వాళ్ళ వెనకమాలనే ఉన్నాడు. మరి అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా ప్రోగ్రాం జరిగినా కూడా మనోడు ముందంజలో ఉండి ఆ ప్రోగ్రామ్ని కూడా సక్సెస్ చేయడం కూడా జరిగిందని వార్తలు వస్తున్నాయి. మరి వివిధ మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో కూడా అతన్ని పోస్ట్ పెడుతున్నారు. మరి తల ఒక్కటే ఎందుకు తీయాల్సి వచ్చింది? ఆ తల తీసేటువంటి క్రమంలో మన వైసీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా అక్కడ లేరా అనేది నా యొక్క ప్రశ్న. ఎందుకంటే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ విగ్రహం మీదకు పోయి మరి తల తీస్తూ ఉన్నప్పుడు మరి చుట్టుపక్కల మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏమి చేస్తూ ఉన్నారు, దేనికి అతనిని కిందికి దించలేకపోయినారు, దేనికి నువ్వు ఆ పని చేయొద్దని చెప్పలేకపోయినారు, దేనికి పోలీసు వాళ్ళకు మరి సమాచారం ఇవ్వలేక దేనికి పోయినారు అని కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ ఏం చేస్తాం? మరి నంద్యాలలో ఉద్రిక్తత ఎందిరా, ఎవరు నాకు తెలుగు నాన్న కొంచెం ఇట్టే ఉండదు. నంద్యాలలో ఉద్రిక్తత ఏందిరా తెలుగు అసలేరా, సరే ఎట్నాలే సాటన పనిలే. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ధ్వంసం, వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసంపై నోరు విప్పని కూటమి ప్రభుత్వం, ఘటనా స్థలానికి రాని ఉన్నతాధికారులు, వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం, నిందితులపై వారి వెనక ఉన్న
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. నంద్యాలలో తీవ్ర కలకలం రేగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే ఇంత పెద్ద దుర్ఘటన జరిగినా కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు విప్పకపోవడం శోచనీయంగా మారింది. అసలు ఈ ఘటన వెనుక ఉన్నవారు ఎవరు, పోలీసులు ఏం చేస్తారు? మరి నేను అదే కదా చెప్తాంది. ఆడ మన పార్టీ కార్యకర్తే కదా, మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కదా, మనోడే కదా. మరి మనోడు బ్రహ్మాండంగా ఏ విధంగా గతంలో శిల్ప రవి గారి వెనకలు ఎట్టట్టు తిరుగుతూ ఉన్నాడు, ఏమేమి చేస్తూ ఉన్నాడు అనేది అందరికీ తెలుసు కదా. మరి ఈరోజేమో ఏదో జరిగిపోయింది ఈ కథకి, నేను ఈ వ్యవహారకి నని మనం ఇష్ట ప్రకారం సోషల్ మీడియాలో మనకు ఏ పెట్టుబడి లేని పని కదా అని చెప్పి ఇష్ట ప్రకారం చూడు ఏ విధంగా ఇది కొడుతున్నారు. బ్రహ్మాండంగా ఆయన కొడుతున్నాడు, నిలబడుకో ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మరి ఆడ మన పార్టీ కార్యకర్తలు లేరా? నంద్యాలలో మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఎవరు లేరా? ఎవరైనా సరే ఉంటే దేనికి జరుగుతుందట? మనం ఏదో కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నెన్నో అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు విగ్రహాలు ధ్వంసం చేయడం, అదేవిధంగా పేర్లు మార్చడం, అదేవిధంగా శ్రీరాముడికి తలపోతే వచ్చేదేమి లేదంటాం, పోయేదేమి లేదంటాం, ఆంజనేయ స్వామికి తోక లేకపోతే ఏమి నష్టమేమి లేదంటాం, అదేవిధంగా అంతర్వ్యాధిలో రథాన్ని తేనెటీగలు రగలబెట్టడం, వెండి సింహాలను మరి ఇంకొకళ్ళు ఎత్తుకొని పోవడం, ఊళ్ళలో ఉండేటువంటి వెండి సింహాల ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏదో రకంగా మాయం చేయటం, ఇట్లా రకరకాలైనటువంటి పనులు, రకరకాలైనటువంటి చేష్టలు. మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మరి యూనివర్సిటీ పేరును మార్చడం, కళాశాల పేరును కూడా మనం మార్చేసినాం. మరి విగ్రహాలు కూడా ధ్వంసం చేసిన రోజులు ఉన్నాయి. మరి ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ యొక్క నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎక్కడా అటువంటి చర్యలకు పాల్పడలేదు. కాబట్టి మనోడినే దించినాం రంగంలోకి. మన నంద్యాలలోనే మనోడినే రంగంలోకి దించి తల మాత్రమే తీసేయరా అని చెప్పి చెప్పటం. మరి కొంతమంది ఇంకా విచిత్రంగా చెప్తారు, బీటెక్ రవి వీళ్ళందరూ బయట పెట్టారు అందుకని ఆగ్రహంగా పోయి తలకాయ తీసేసినాడు రాజశేఖర రెడ్డిది అని మరి కొంతమంది చెప్తారు. మరి కొంతమంది ఏమంటారు, ఓనా స్వామి ఏడ అంతా సల్లంగా ఉన్నది, ఏం ఉడుకులేదు, ఏడ కొట్టుకుంటా రక్తమో పాడు చూస్తూ ఉంటే కదా మనోడు ఒకరో ఆశగా ఉండేది, మనోడికి ఇప్పుడు ఆ పని ఏమి లేదు కాబట్టి అందుకని చెప్పి మనమే ఒక కెలుగుదాంరా, ఏమవుతుంది కెలికి ఆమెనా దించుదాంలే రంగంలోకి, ఈ కూటమి ప్రభుత్వం చేసిందని చెప్దాంలే అని ఇట్ట మరి కొంతమంది అంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా నేను ఒకటైతే తెలియజేస్తా, మేము అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటివి చాలానే జరిగినాయి. ఇటువంటి వాటికి మా అన్న ఎక్కువ ప్రయారిటీ కూడా ఇట్లానే ఇచ్చాడు. ఎందుకంటే శాంతియుతంగా లా అండ్ ఆర్డర్ పాటించి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటే మా ఓడికి అంత పెద్దగా నచ్చేది కాదు. ఎందుకంటే మనోడి ఇంట్లో నుంచి బయటికి రానప్పటికీ అది చలైనా రాడు, ఎండైనా రాడు, వానైనా రాడు, మంచు గంటల బండా కూడా రాడు. బయటకు వచ్చే ఏమో అంటే ముఖ్యమంత్రి అనేవాడు ఇంట్లోనే ఉండాలా, బయటికి రాకూడదు అనేది మా ఓడి యొక్క ఉద్దేశం, మా ఓడి యొక్క మన స్థితి ఆ విధంగా ఉంటుంది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనోడు ఏం తక్కువ చేసిండ్రా మనకు రాజన్న బిడ్డ అని పాట కూడా రాయించి మనం అన్ని చేసే ఈ బుద్ధు మరి ఆ రాజన్నకే తలకాయ లేకుండా చేయటం అనేది ఇది తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నది. సరే ఇట్లాంటి ఎన్ని జరిగినా మన పార్టీ వాళ్ళే మనల్ని చెత్త అని ఊసినా తుడుచుకొని మనం ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం ఇలాగే కొనసాగిద్దాం. నా పోరాటంలో ఖచ్చితంగా మీరందరూ కూడా నాకు తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నమస్కారం.